అసలు ఫస్ట్ ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంది? ఎస్క్యూఎల్ అంటే ఒక స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క డేటా అనేది ఒక డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాయి. ఆ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి లేదా ఆ డేటాబేస్‌లో ఉన్నటువంటి డేటాని మేనేజ్ చేయడానికి ఈ ఎస్క్యూఎల్ అనేదైతే మెయిన్‌గా వాడతారు. అసలు రియల్ టైంలో ఈ ఎస్క్యూఎల్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఒక 3 ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ పేజ్ అయితే తీసుకోండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ పేజ్‌లో మనకి యూజర్ నేమ్ గానీ, మెయిల్ ఐడీ గానీ లేదా పాస్వర్డ్ గానీ ఇచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటాం. అదే సైన్ అప్ ద్వారా. సో మీరిచ్చిన డేటా అంతా కూడా ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటది. మీరు ఎప్పుడైతే లాగిన్ చేస్తారో ఆ లాగిన్ చేసే టయాన మీరు ఇచ్చిన డేటా అనేది డేటాబేస్లో ఉన్నటువంటి డేటా తోటి సేమ్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు user@gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇది ఉంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇంతకుముందు మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో, ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదంతా కూడా ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మీరు మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఆ డేటాబేస్లో ఉన్న దానితోటి మ్యాచ్ అయిందంటే అప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టాగ్రామ్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో మీకు తెలియకుండా బ్యాక్ సైడ్ ఇంత అయితే జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకుందాం. మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఫిల్టర్స్లోకి వెళ్ళి మీకు ప్రైస్ ఎంత కావాలి, మీకు ఏ కంపెనీ కావాలి, ఏ సైజులో కావాలని చెప్పేసి ఒకవేళ మీరు క్లాతింగ్ కనుక షాపింగ్ చేస్తుంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఫిల్టర్స్లో సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత సెర్చ్ కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ ప్రొడక్ట్స్ డిస్ప్లే ఎలా అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, దాని కాస్ట్ అనేది 500 లోపు ఉండాలి. సో మీరు ఫిల్టర్స్ అనేవి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా డేటాబేస్లో ఏం జరుగుతుందంటే సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ లెస్ దాన్ 500 ఇది వచ్చేసి ఇది ఆటోమేటిక్గా డేటాబేస్లో అనేది జరుగుతుంది. మీకు 500 లోపు షర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా మీకు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. సో అలాగే ఇప్పుడు స్విగ్గీ జొమాటో అప్లికేషన్ ఒకటి తీసుకుందాం. మనం దీంట్లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మనం క్వాలిటీ ఫుడ్ కావాలనుకున్నప్పుడు రెస్టారెంట్స్ వెయిట్కి అయితే రేటింగ్ ఎక్కువ ఉన్నాయో ఆ రేటింగ్ని బేస్ చేసి మనం ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చుకుందాం. సో సేమ్ ఇందాకలాగే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో లాగానే జొమాటోలో స్విగ్గీలో కూడా ఫిల్టర్ కండిషన్స్లోకి వెళ్ళి మనకి ఏ రెస్టారెంట్కి అయితే 4 స్టార్ రేటింగ్ ఉందో ఆ 4 స్టార్ రేటింగ్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసి మనం ఆ ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేస్తాం. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఈ డేటాబేస్లోకి వెళ్ళి డేటాబేస్లో ఏ అయితే రెస్టారెంట్స్ 4 రేటింగ్స్ అయితే ఉన్నాయో ఆ 4 రేటింగ్ ఉన్న రెస్టారెంట్స్ మొత్తం లిస్ట్ అనేది మనకు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో అసలు ఈ డిస్ప్లే అనేది ఎలా అయితే, అసలు ఈ సెలెక్ట్ అయింది, ఫ్రమ్ అయింది, వేరేంది, ఇవన్నీ ఏంటి అనేది మనం ముందులో వచ్చే క్లాసెస్లో అయితే చూద్దాము. ఆఫ్లో మనం ఏం చూసాం ఇప్పుడు దాకా, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు దాకా అయితే డిస్కస్ చేసుకున్నాం. ఎస్క్యూఎల్లో మనకి మెయిన్గా 4 క్రడ్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి. ఆ 4 క్రడ్ ఆపరేషన్స్ ఏంటి అంటే క్రియేట్, ఇన్సర్ట్ లేదా రీడ్ ఆర్ రిట్రైవ్, అప్డేట్ ఆర్ మోడిఫై లేదా డిలీట్ ఆర్ డ్రాప్. సో ఇవి వచ్చేసి మెయిన్గా 4 క్రడ్ ఆపరేషన్స్. అసలు వీటి గురించి ఏంటి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్క్యూఎల్ యొక్క హిస్టరీలోకి అయితే వెళ్దాం. అసలు ఎస్క్యూఎల్లో మనం డేటా స్టోర్ చేసుకొని డేటా మేనేజ్ చేసుకొని డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవుతాం, అంతా బాగానే ఉంది. కానీ ఎస్క్యూఎల్ కంటే ముందర డేటాని ఎలా స్టోర్ చేసేవాళ్ళు, డేటాని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎస్క్యూఎల్ కంటే ముందర ఫస్ట్ డిబిఎంఎస్నే వాడేవాళ్ళు. ఈ డిబిఎంఎస్లో డేటాని ఎలా స్టోర్ చేసుకుంటారంటే ఫైల్ ఫార్మాట్లో వచ్చేసి డేటాని అయితే స్టోర్ చేసుకుంటారు ఫిజికల్గా. ఈ డిబిఎంఎస్లో డేటా రిట్రైవల్ కోసం వాడే లాంగ్వేజ్ వచ్చేసి క్వైరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్కి క్వైరీ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంది. సో క్వైరీ లాంగ్వేజ్ వచ్చేసి డిబిఎంఎస్కి వాడతారు. డిబిఎంఎస్లో మనం డేటా వచ్చేసి ఇలా ఫైల్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకుంటాం. ఈ ఫైల్స్ని రిట్రైవ్ చేయడానికి మనం క్వైరీ లాంగ్వేజ్ని వాడతాం. ఎస్క్యూఎల్ రాకముందు అన్ని కంపెనీస్ కూడా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్నే వాడాయి. కానీ 1970స్లో ఐబిఎంలో వర్క్ చేసే ఈఎఫ్ కార్డ్ అనే ఒక ఎంప్లాయీ ఈ రిలేషన్ మోడల్ అనేది అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. ఉన్న డిబిఎంఎస్కి ఈ రిలేషనల్ మోడల్ని అటాచ్ చేసి ఆర్డిబిఎంఎస్గా ఒక కొత్త సాఫ్ట్వేర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఐబిఎం వాళ్ళు.
సో ఈ కొత్త సాఫ్ట్వేర్ ఏంటంటే ఆర్డీబీఎంఎస్ వచ్చేసి డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. మీరు ఏదైతే ఇంతకుముందు డిబిఎస్లో వచ్చేసి మనం ఫైల్ ఫార్మాట్లో డేటాను అయితే స్టోర్ చేసుకునే వాళ్ళం, కానీ ఆర్డీబీఎంఎస్ వచ్చేసి టేబుల్ ఫార్మాట్లో అయితే డేటాను అయితే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్. ఈ రూల్స్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఆర్డీబీఎంఎస్నే యూజ్ చేసుకోవాలనే మ్యాండేటరీ అయితే లేదు. ఎవరి కంపెనీ వాళ్ళ ఇష్టం. డిబిఎంఎస్ని యూజ్ చేసుకుంటూ కూడా ఈ రూల్స్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్ని ఫాలో అయితే ఆ డిబిఎంఎస్ కూడా రిలేషనల్ డేటాబేస్ కిందకే వస్తుందని చెప్పేసి ఈ రూల్స్ అనమాట. దీంట్లో మొత్తం 12 రూల్స్ అయితే ఉన్నాయి, కానీ మ్యాండేటరీగా యూజ్ చేసేది 4 రూల్సే. ఆ 4 రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ద డేటా ఎంటర్డ్ ఇన్ టు ద షెల్ షుడ్ బి ఏ సింగిల్ వాల్యూ. అంటే ఇవి వచ్చేసి సెల్స్ అనమాట. ఈ సెల్స్లో ఎంటర్ చేసే డేటా అనేది సింగిల్ వాల్యూగా ఉండాలి. ఆ సింగిల్ వాల్యూగా ఎందుకు ఉండాలంటే ఒకవేళ మల్టీ వాల్యూస్ కనుక ఒకే సెల్లో మనం పెట్టామంటే సో డేటా రిట్రైవ్ చేసేటప్పుడు అది వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఆ కన్ఫ్యూజన్ని దాటడానికి సింగిల్ సెల్లో ఒక సింగిల్ వాల్యూని మాత్రమే ఎంటర్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఇన్ ఆర్డీబీఎంఎస్ ఆల్ ద డేటా షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఇంక్లూడింగ్ మెటా డేటా. ఈ మెటా డేటా అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్స్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు. స్టూడెంట్స్ డీటెయిల్ ఫిల్ చేసేటప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి మెటా డేటా. ఈ మెటా డేటా అంటే ఏం లేదు. మనం ఏదైనా ఒక డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు దాంట్లో కంపల్సరీగా ఒక వీడియోను, లేదంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, లేదంటే ఐడి కార్డ్ అని చెప్పేసి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో మనం వచ్చేసి ఫొటోస్, వీడియోస్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటోస్, వీడియోస్ అవి మొత్తం కూడా ఈ మెటా డేటా కిందకు వస్తాయి. ఇవి వచ్చేసి ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ టేబుల్ ఒకటి ఉంటుంది, మెటా టేబుల్ అని చెప్పేసి. ఆ మెటా టేబుల్లో ఆటోమేటిక్గా ఇవి వెళ్ళి స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఈ మెటా డేటా ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ద డేటా ఇట్ స్టోర్డ్ ఇన్ ద మెటా టేబుల్ అండ్ ద మెటా టేబుల్స్ ఆర్ ఆటో జనరేటెడ్. అదే అనమాట మెటా టేబుల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కీ అట్రిబ్యూట్స్. ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ వీ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ద టేబుల్స్. ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన డేటా అంతా ఒకటే దాంట్లో కాకుండా డిఫరెంట్ టేబుల్స్లో దాన్ని ఎంటర్ చేసి వాటన్నిటిని కలిపి ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, ఆల్ ద డేటా ఎంటర్డ్ ఇన్ టు ద టేబుల్ షుడ్ బి ఏ వ్యాలిడేటెడ్. దేర్ ఆర్ 2 types, బై అసైనింగ్ డేటా టైప్స్ అండ్ బై అసైనింగ్ కన్స్ట్రెయింట్స్. ఈ డేటా టైప్స్ అంటే ఏంది, కన్స్ట్రెయింట్ అంటే ఏంది అని చెప్పేసి మనం నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. సో ఇప్పటికైతే ఈ ఈఎఫ్ కార్డ్ రూల్స్ అయితే చాలు. సో దట్స్ ఇట్ అనమాట. దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు నోట్స్ కనుక మెయింటైన్ చేసుకోవాలనుకుంటే నోట్స్ అయితే రాసుకోండి.